హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు జ్యోతి వ్లాగ్స్. ఈరోజు వ్లాగ్ వచ్చేసి బేకింగ్ గురించి. బేకింగ్ ప్రోడక్ట్స్ నేను కొన్ని తీసుకున్నాను. న్యూ ఆరిఫ్ హైదరాబాద్లో మాదాపూర్లో ఉంటుంది. సో అక్కడికి వెళ్ళి తీసుకున్నాను ఈరోజు. సో నేను ఏమేమి తీసుకున్నాను, ఎందుకోసం తీసుకున్నాను అవన్నీ కూడా మాట్లాడుకున్నాను. కొన్ని ప్రోడక్ట్స్ తీసుకున్నాను. కేక్ చేయడానికి ఇవే అవసరమా అంటే ఇవన్నీ అవసరం లేదు. బట్ నేను విప్పింగ్ క్రీమ్ కోసం వెళ్ళి దాంతోపాటు ఒక 3000 బిల్లు చేశాను. అది కాక అక్కడ నాకు ఇంకా ఎక్కువైపోతుంది అని మళ్ళీ ఇంటికి వచ్చి ఆన్లైన్లో కూడా కొన్ని ఆర్డర్ పెట్టాను. షాప్కి వెళ్ళాకనే తెలిసింది అసలు ఏముంటాయి ఏంటి అని. బికాస్ మా దగ్గర నుంచి చూస్తే ఓన్లీ న్యూ ఆరిఫే చాలా దగ్గరగా ఉంది. బేగం బజార్ వెళ్దాం అనుకున్నాను. బట్ అక్కడ ఏది కరెక్ట్ ప్రోడక్ట్ క్వాలిటీ అవన్నీ ఎలా ఉంటాయని అంత దూరం అయితే వెళ్ళలేదు. బట్ అక్కడికి వెళ్ళాక నెక్స్ట్ టైం వెళ్తే బేగం బజార్ వెళ్ళాలి, లేకపోతే మీషో అమెజాన్ దీంట్లో చేసుకోవాలి అని అనిపించింది. సో ఇప్పుడు ఏం తీసుకున్నానో చూపిస్తాను. బ్రౌనీస్ చేయాలి అన్నా కూడా కాంపౌండ్స్ కావాలి. సో దానికోసం నేను మిల్క్ కాంపౌండ్, డార్క్ కాంపౌండ్ అండ్ ఆల్సో వైట్ కాంపౌండ్ తీసుకున్నాను. ప్రజెంట్ అయితే ఒక్కొక్కటి తీసుకున్నాను. ఇంతకుముందు నేను ఎప్పుడు చేయలేదు, తీసుకోలేదు. సో ఫస్ట్ టైం తీసుకున్నాను కాబట్టి 1 తీసుకున్నాను. 500 grams అనమాట ఈచ్. ఇది నాకు ఆల్మోస్ట్ 150 పడింది. 150, 160 అలా ఈచ్ ఒక్కొక్కటి ఒక్కొక్క ప్రైస్ పడింది. దీని మీద ఉన్న రేట్ 197 అలా ఉంది. సో ఒక 10 రూపీస్ తక్కువ చేసి అందులో ఇచ్చారు. మనకి నార్మల్గా ఇంటికి వచ్చాక ఆన్లైన్లో చూస్తే కూడా అంతే ఉంది. ఫాండెంట్ యూజ్ చేయడానికి టూల్స్ కూడా కావాలి, అంటే కట్ చేసుకోవడానికి అవన్నీ షేప్స్కి. నేనైతే ఎప్పుడు ఫాండెంట్ కూడా యూజ్ చేయలేదు. సో ఆ ఫాండెంట్ ఎలా యూజ్ చేయాలి, ఈ టూల్స్ని ఎలా వాడాలి అని నేను కేక్ చేసే వీడియోస్ కూడా చూపిస్తాను కదా, అందులో మనం చూద్దాము. అండ్ ఇంత అర్జెంటుగా ఇప్పుడు ఎందుకు తీసుకున్నాను అంటే విహాన్ బర్త్డే 17th ఉంది. సో దాని గురించి ఇవన్నీ తీసుకున్నాను అనమాట. నేనే చేద్దాము అని. విహాన్ పుట్టినప్పటి నుంచి అనుకుంటున్నా విహాన్కి కేక్ చేయాలి అని. ఇప్పుడు వాడికి 7th ఇయర్. ఇప్పటికి ఒక కేక్కి ఏమేమి కావాలి అనేవి అన్నీ తెచ్చుకున్నాను. సో అవన్నీ కూడా చేసి సక్సెస్ అవుతుందా ఫ్లాప్ అవుతుందా తెలీదు. అండ్ ఈసారి ఫ్యామిలీ మెంబర్స్తో పాటు అపార్ట్మెంట్ మెంబర్స్ కూడా వస్తున్నారు. ఇప్పుడు నేను 3000 పెట్టి మళ్ళీ ఆ కేక్ చేస్తే అది ఫ్లాప్ అయితే ఏమయ్యిద్దో తెలియదు, చూడాలి. అండ్ దిస్ ఈజ్ ట్రోపోలైట్ విప్పింగ్ క్రీమ్. విప్ చేసుకొని మనం యూజ్ చేసుకోవచ్చు అనమాట. నేను దీనికోసం అసలు దీని గురించి మెయిన్గా వెళ్ళాను. ఇదే అమ్మ ఫస్ట్ టైం చేయడం కేక్ చేసిన ఇట్లా విప్పింగ్ క్రీమ్ రాసి చేయలేదు. విప్పింగ్ క్రీమ్ రాసి చేయడం అదైతే ఫస్ట్ టైం అనమాట. సో ఈ విప్పింగ్ క్రీమ్ అసలు ఆన్లైన్లో ఎలా చూసినా కూడా విప్పింగ్ పౌడర్ కనిపిస్తుంది అండ్ చాలా కాస్ట్ ఉంది, 300 ఎబో ఉంది. సో నేనైతే ఇంకా అది నాకు ఎలా చేయాలో తెలియదు. ఇదైతే మనము బ్లెండ్ చేసేసుకోవచ్చు అనమాట. సో నేను ఇది తెచ్చుకున్నాను 2. కేక్ మీద పెట్టడానికి ఇలా బాల్స్ తెచ్చాను. ఇవి ఎడిబుల్ కాదు, జస్ట్ షో కోసం. ఫ్లవర్స్ అవి కూడా ఉన్నాయి. బట్ విహాన్కి ఫ్లవర్స్ అవసరం లేదు కదా, బాయ్ కాబట్టి నేనైతే ఇప్పుడు ఫ్లవర్స్ అవన్నీ ఏం తీసుకురాలేదు. స్క్రాపర్కి ఇదంతా యూజ్ చేస్తానో చూడాలి. ఒకటైతే ఉండాలి అన్నట్టుగా ఒకటి తీసుకున్నాను. అంటే 2 టైర్ కేక్ చేయడానికి ఇవి మధ్యలో యూజ్ చేస్తారు. నేను వీడియోస్లలోనే చూసి తెచ్చుకున్నాను. సో ఇవి తీసుకొచ్చుకున్నాను. ఇదే ఇంకా చిన్నది అన్నారు, చిన్నది కావాలి ఇంకొంచెం అంటే. సో ఇది ఎలా యూజ్ చేయాలో ఏంటో చూద్దాము. గోల్డ్ డస్ట్, ఇది నేను చాలా తక్కువ అనుకొని తీసుకున్నాను. బట్ బిల్లింగ్ అయినాక తెలిసింది ఇది ఆల్మోస్ట్ 350 అని. ఇది యూజ్ చేస్తానో లేదో కూడా తెలీదు. అండ్ అక్కడక్కడ గోల్డ్ ర్యాప్ చేయడానికి ఇట్లా జస్ట్ పేపర్ అట్లా పెట్టి షైనింగ్ లాగా చూసుకోవడానికి ఇది అనమాట. ఇది అరౌండ్ 60 రూపీస్ అలా పడింది. చెర్రీస్ తీసుకున్నాను. అండ్ ఈ పర్ల్ బాల్స్ తీసుకున్నాను. ఇది 150 రూపీస్ 100 grams. బట్ నేను చెప్పేది ఏంటి అంటే న్యూ ఆరిఫ్ దగ్గర ఉందని మేము వెళ్ళాము, అంటే ఆల్మోస్ట్ 10 kilometers ఉండొచ్చు. కానీ దానికంటే మీషోలోనే మనం చేసుకోవడం బెస్ట్ అండి. అన్ని ప్రోడక్ట్స్ దొరుకుతున్నాయి, అన్నిటికంటే తక్కువ రేట్లో పడుతున్నాయి. నేను ప్రీవియస్గా మీషోలోనే కొన్ని ప్రోడక్ట్స్ చేశాను. అవేంటియో కూడా నేను చూపిస్తాను. నెక్స్ట్ ఇది అయిపోయాక అవి తెచ్చి చూపిస్తాను. అండ్ బర్త్డే కాబట్టి అక్కడ బర్త్డే క్యాప్స్ కూడా తీసుకున్నాము అందరికి పెట్టడానికి. అండ్ క్యాండిల్స్. విహాన్కి ఇది తీసుకున్నాము, స్పెట్స్. ఇలా వాళ్ళ ఫ్రెండ్స్ అందరికీ ఇది అనమాట. ఇది షైనింగ్ ప్రాప్, బర్త్డే ప్రాప్ది. మనకి లైట్ ఆఫ్ చేస్తే ఇది షైనింగ్ వస్తుంది.
ఇప్పుడు అంత కనిపించట్లేదు. బాయ్స్ ఏమో ఇట్లా పెట్టుకుంటారు, గర్ల్స్ ఏమో ఇట్లా చైల్లాగా పెట్టుకుంటారు. క్రీమ్ వేయడానికి మనము ఈ కవర్స్ యూజ్ చేస్తాం కదా, మనం నార్మల్గా క్రీమ్ రాయాలి అంటే దాని మీద మనం కలర్స్, ఫ్లవర్స్, లీవ్స్ అలా డిఫరెంట్గా స్టైల్స్ చేయాలి అంటే మనకి ఇలా నాబ్స్ కావాలి అనమాట. ఈ నాజిల్స్వి పెద్ద పెద్ద బాక్సెస్ కూడా ఉన్నాయి. నేను చాలామంది కేక్స్ చేసే వీడియోస్ చూశాను. అందులో నాకు తెలిసిన విషయం ఏంటి అంటే అన్ని నాజిల్స్ తెచ్చుకొని మనం అసలు యూజ్ చేయము. మెయిన్గా ఒక 3 or 4 మినిమం. సో నేను ఇది తీసుకొచ్చాను. 1 2 3 4 8 నాజిల్స్ ఉన్నాయి. దీంట్లో ఫ్లవర్స్ వేసేవి ఉన్నాయి, లీవ్స్ వేసేవి ఉన్నాయి. ఫండెంట్ కూడా తీసుకున్నాను. ఇది ఎలా యూజ్ చేయాలి ఏంటి అనేది నాకు ఎగ్జాక్ట్గా తెలీదు. కేక్ చేయడం చూశాను, విప్పింగ్ క్రీమ్ అవి రాయడం చూశాను. ఈ ఫండెంట్ అయితే ఎగ్జాక్ట్గా చూడలేదు ఎప్పుడు. ఇంకా చూసి నేర్చుకొని చేయాలి విహాన్కి. ఇంటికి వచ్చాక మళ్ళీ నేను ఆన్లైన్లో కోకో పౌడర్, స్ప్రింకిల్స్ వేయడానికి ఇది తీసుకున్నాను. ఇది నాకు అక్కడ కనిపించలేదు ఇలా సెట్గా. సో నాకు ఎంత చూసినా అన్ని సపరేట్గా ఉన్నాయి అండ్ ఇలా డిఫరెంట్గా ఉన్నాయి. ఆల్ కలర్స్ మిక్స్డ్ నాకు కనిపించలేదు. సో నేను ఇంకా అక్కడ ఏం తీసుకోలేదు. అందులో ట్యూటీ ఫ్రూటీ చేశాను. కప్ కేక్స్లో వేసుకోవచ్చు అలా. బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా అండ్ ఎసెన్స్ ఇవి అంతకు ముందు తీసుకున్నవి. వెనిలా ఎసెన్స్, బటర్ స్కాచ్ ఎసెన్స్, సాల్టెడ్ బటర్ తీసుకున్నాను. మీషోలో ఇంతకు ముందు కేక్ చేస్తున్నాను అని మీషోలో చేశాను అనమాట. కేక్వి స్పూన్స్ ఇవి 2 కేక్ మనం విప్పింగ్ క్రీమ్ అవన్నీ సెట్ చేసుకోవడానికి. 1 is the straight and 1 is the curve. కనిపిస్తుందా కర్వ్ది? నాకైతే మీషోనే చాలా రీజనబుల్గా అనిపించింది అండ్ మనం ఇంట్లో కూర్చొని అన్నీ ఆర్డర్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఇంతకుముందు చూపించినవి అని కంపల్సరీ కాదు, ఓన్లీ ఈ విప్పింగ్ క్రీమ్ అయితే కంపల్సరీ. ఫాండెంట్ వేయకపోయినా కూడా మనము నార్మల్గా ఈ విప్పింగ్ క్రీమ్లోనే కలర్స్ వేసి, కలర్ జెల్స్ వేసి మనం చేసేయచ్చు. కలర్స్ ఆన్లైన్లో చేసినా అది రేపు ఎల్లుండి వస్తుంది అనమాట. సో బట్ కేక్ చేయాలి అంటే, విప్పింగ్ క్రీమ్ రాయాలి అంటే ఇవి కావాలి. కేక్ బేస్ చేశాక మళ్ళీ బేసెస్ని కట్ చేయడానికి 2 layers or 3 layers కట్ చేయడానికి నైఫ్ కావాలి. నేనైతే ఇది 12 inches తీసుకున్నాను. 10 inches నుంచి ఉంది, బట్ నేను ఇంకా తీసుకోవడమే మంచి. పెద్దది తీసుకుంటే ఎప్పటికి ఉంటుంది, పెద్ద కేక్ అయినా కూడా చేయవచ్చు అన్నట్టు ఇది తీసుకున్నాను. నేను ఇది మీషోలో తీసుకోలేదు, అమెజాన్ ఆర్ ఫ్లిప్కార్ట్లో తీసుకున్నాను. నార్మల్ ప్లాస్టిక్ అయితే అంతకు ముందు ఉండే, విహాన్ అన్నీ ఆడి పడేశాడు. సో స్టీల్ అయితే ఎప్పటికీ ఉంటుంది, లాంగ్ లైఫ్ ఉంటుంది, మంచిగా ఉంటుంది అని స్టీల్ స్పూన్స్ తీసుకున్నాను. కప్స్ దీని మీద మనకి 1 cup, 1/2 cup అని అన్ని మెజర్మెంట్స్ ఉంటాయి. సో ఈ మెజర్మెంట్స్ తోటే మనం బేకింగ్ పౌడర్ కానీ, బేకింగ్ సోడా ఇవన్నీ వేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. మైదా అవన్నీ. బ్యాగ్స్, పైపింగ్ కవర్స్, ఇవి కూడా కేక్ బేస్. ఇది నేను లాస్ట్ ఇయర్ విహాన్ బర్త్డే అప్పుడు బుక్ చేశాను. కేక్ చేసుకోవచ్చు అండ్ ఆల్సో విహాన్కి కేక్ కూడా దీన్ని స్టాండ్ లాగా యూజ్ చేసి కట్ చేయడానికి యూజ్ అవుతుంది అని చేశాను. అప్పటి నుంచి ఇప్పటి వరకు కేక్ కట్ చేసాడు, పక్కన పెట్టాము, ఇంకేం చేయలేదు. ఫోన్లో ఆఫర్ ఉన్నప్పుడు ఫిలిప్స్ హ్యాండ్ మిక్సర్ కొన్నాను. అక్టోబర్ నుంచి వెయిట్ చేస్తున్నాను, నాకు విప్పింగ్ క్రీమ్ ఎక్కడా దొరకలేదు. సో ఫైనల్లీ మళ్ళీ విహాన్ బర్త్డే అప్పటికి విప్పింగ్ క్రీమ్ తీసుకొచ్చాను. అండ్ ఈ బ్లెండర్తో అయితే ఈజీగా అవుతుంది అనమాట. నార్మల్గా మనం హ్యాండ్స్తో, మిక్సీతో చేస్తే అంత ఫినిషింగ్ నీట్గా రాదు కేక్. సో ఇప్పుడైతే చాలా ప్లఫీగా మంచిగా వస్తుంది అనమాట హ్యాండ్ బ్లెండర్. మనం ఇవి దీంట్లో పెట్టేసి ఒక్కొక్క స్పీడ్ యూజ్ చేస్తూ చేయాలి. సో బ్లెండర్తో కూడా కేక్ చేయడం అయితే అలవాటు అయ్యింది నాకు. కప్ కేక్స్ కూడా చేశాను 2 times, ఒక 20 కప్ కేక్స్ చేశాను. ఒకసారి విహాన్ వాళ్ళ స్కూల్కి పంపించాము అండ్ ఒకసారి మా ఇంట్లోనే కజిన్స్ వస్తే చేశాను. ఎగ్లెస్ కప్ కేక్స్ చేశాను, ఎగ్ కప్ కేక్స్ చేశాను. నార్మల్గా కర్డ్ అవి బ్లెండ్ చేసుకోవడానికి కూడా వేరేది కూడా వస్తాయి. నేనైతే ఇది యూజ్ చేయలేదు, ఓన్లీ ఇది ఒకటే యూజ్ చేస్తున్నాను. సో నార్మల్గా అయితే మనం కేక్ చేయడానికి కేక్ బేస్ అండ్ ఈ మిక్సర్, బ్లెండర్ అండ్ ఎసెన్స్ కానీ, మైదా అండ్ స్పాచులా. నార్మల్గా కేక్ చేయడానికి మనం దానికి క్రీమ్ రాయాలి అంటే దెన్ వీ హ్యావ్ టు గో ఫర్ విప్పింగ్ క్రీమ్. మళ్ళీ దాని మీద మనం చాక్లెట్ ఫ్లేవర్స్ కానీ, బ్రౌనీస్ కానీ, ఇంకా డిఫరెంట్ చేయాలి అంటే దెన్ వీ హ్యావ్ టు గో ఫర్ కాంపౌండ్స్. సో అంతవరకు మనం వెళ్ళక ముందు ఫస్ట్ మనం కేక్ చేయడం అయితే
నేర్చుకోవాలి. సో కేక్ వీడియో నేను నెక్స్ట్ వీడియోలో పెడతాను. ఒక్కొక్కసారి తీసుకున్నాను. నేను ఇవన్నీ ఈరోజు అయితే తీసుకోలేదు, అంటే ఈ ప్రోడక్ట్స్ ఈరోజే తీసుకున్నాను ఒక 2000వి, ప్లస్ మళ్ళీ ఇంటికి వచ్చాక ఒక 1000 ఆర్డర్ చేశాను. సో 3000 ఈరోజు తీసుకున్నాను. బట్ ఈ 2000ని 2 మంత్స్ బ్యాక్ అక్టోబర్లో తీసుకున్నాను. ఇది ఒక 6-7 మంత్స్ బ్యాకే తీసుకున్నాను. అండ్ ఇవి మధ్యలో తీసుకుంటున్నాను అనమాట. అంటే ఇప్పుడు అక్టోబర్, నవంబర్, డిసెంబర్లో అలా ఇవి తీసుకున్నాను. సో ఒక్కొక్కటి చిన్నగా చేస్తూ ఇప్పటివరకు ఫైనల్గా నేను కేక్ చేసి నెక్స్ట్ క్రీమ్ రాసే స్టేజ్కి వచ్చాను. సో మీరు ఎవరైనా స్టార్ట్ చేయాలి అనుకుంటే ఫస్ట్ మనం కేక్ని నార్మల్గా ఇంట్లో గిన్నెలో చేయొచ్చు అండి, మనం కుక్కర్లో. అది ఎలా చేయాలో వీడియోస్ కూడా చూపిస్తాను. మీరు నాతో పాటు కేక్ చేయాలి అంటే ఫస్ట్ నన్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో చేయండి. నెక్స్ట్ వీడియోస్లో మనం దాని గురించి ఇన్ డీటెయిల్గా మాట్లాడుకుందాం. బాయ్ గాయ్స్.